బహుజన టైమ్స్ కి స్వాగతం. బహుజన టైమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా 193వ సావిత్రి భాయ్ పూలే గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా అడ్వకేట్ కర్నూలు జిల్లా వాల్మీకి జిల్లా అధ్యక్షులు ఎల్ఆర్తి అర్జున్ పాల్గొని ముందుగా బహుజన టైమ్స్ ఎండి దుర్గా ప్రసాద్ ని అభినందించారు. అనంతరం తన అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు అందించారు. అనంతరం మహిళా టీచర్లకు విద్యార్థుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎం నజీర్ అహ్మద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తమ వంతుగా కృషి చేస్తున్నటువంటి మన ఉపాధ్యాయురాలు మేడం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినంగా భావిస్తూ ఈరోజు జయంతి శుభ సందర్భంగా అందరికీ తోటి విద్యార్థులకు అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ చదువు ఎంతో అవసరం. చదువు ఉన్న చోట ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం అందరూ కూడా. ఆనాటి మన సావిత్రిబాయి పూలే గారు ఎంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఒక ఉన్నత చదువు చదువుకుని అందరికీ విద్యాదానం చేశారు. కాబట్టి ఈరోజు ఆమె అడుగుజాడల్లోనే ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా మగపిల్లలు కూడా చదువుకునే స్థాయికి ఈరోజు ఎదిగారు. కాబట్టి మనం కూడా సావిత్రిబాయి పూలే అడుగుజాడలు నడిచి మనం ఉన్నత చదువుకుని ఒక లాయర్ కానీ ఇంజనీర్ కానీ టీచర్స్ కానీ ఎదుగుదల కావాలని చెప్పేసి మనం అందరు కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆనాటి సావిత్రిబాయి పూలే చదివించిన విద్యలో అడుగుజాడలు నడిచినటువంటి ఈరోజు స్టేజ్ మీద మన సావిత్రిబాయి పూలేగా మేము కూడా వీళ్ళందరూ కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు ఒక సావిత్రిబాయి పూలేగా ఈ స్టేజ్ మీద కూడా వచ్చి మీరు కూడా మేమంతా చేసే సన్మాన సత్కారాలు కూడా మీరు కూడా అందించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్క పిల్లలు కూడా చదువుకోవాలి. మీరు కూడా సావిత్రిబాయి పూలే కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కావున మన పిల్లలు కూడా జ్యోతిరావు పూలే కాకుండా అంబేద్కర్ ఒక ముద్దు బిడ్డలు చెప్పేసి మేము కూడా ఎదగాలని మేము కోరుకుంటున్నాం.